తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకి, అలాగే అమ్మవారి యొక్క తత్వ విచారణ గురించి తెలుసుకొని తన్మయత్నంతో విని ఆ అమ్మ యొక్క అసలైన అర్థాన్ని తెలుసుకున్నటువంటి సోదరీమణులందరికీ కూడా నా ఆశీస్సులు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గూఢగుల్ఫా కూర్మపృష్ణ జ్యేష్ణు ప్రపదాన్విత తర్వాత నామము నఖరీతి సంచలన నమజ్జన తమో గుణాలో కొంత తెలుసుకున్నాము. ఇంకొంత ఆ తత్వ విచారణ అంటే చాలా ఉంటుంది, ఇంకొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నఖదీదితి అంటే గోళ్ళ కాంతుల చే కప్పబడినటువంటి అదేంటి ఆ యొక్క పాదములకి నమస్కరించేటటువంటి జనులకి తమో గుణాన్ని దూరం చేసేటటువంటి తల్లి. తమో గుణాన్ని దూరం చేసేటటువంటి తల్లి. ఇక్కడ భక్తితో అమ్మవారి పాదములపై పడి నమస్కరించిన వారికి అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుతురుని అందుకే ఇక్కడ ఏం చెప్పారు అంటే సంచన్న అంటే కప్పబడిన, దీధితి అంటే కాంతులు, నఖము అంటే గోళ్ళు, దీధితి అంటే కాంతులు, అంటే జ్ఞానం అనే వెలుతురుని ప్రసాదించేటటువంటి తల్లి నఖదీదితి సంచన్న. ఆ తర్వాత అంతటి దయామూర్తి అయినటువంటి తల్లి. అలాగే శ్రీదేవి యొక్క పాదములు మిగిలిన దేవతలందరూ కూడా రత్నమయ కిరీటములతో అమ్మవారి యొక్క పాదములని మోకరిల్లుతూ ఉంటారు. ఎవరైతే ఆ యొక్క రత్నమయ కిరీటములతో అమ్మవారి యొక్క పాదములు మోకరిల్లుతూ ఉంటారో, ఆ మోకరిల్లినప్పుడు అమ్మవారి యొక్క గోర్లు షార్ప్ అవుతూ కొనదేలుతూ ఉంటాయి, అవి తగిలి ఆ కొనదేలుతూ ఉంటాయి. సౌందర్య లహరిలో 2వ శ్లోకం ఒక్కసారి మనం చెప్పుకోవాలి. తనీయాం సుంపాన్సుం తవ చరణ పంకేరుహ భవం విరంచి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహద్యేనం శౌరికథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళన విధిం. ఆ పద్మములో కూర్చున్నటువంటి అమ్మవారి యొక్క పాదములు వీళ్ళు నమస్కరించినప్పుడు ఆ పద్మములో ఉండే పుప్పొడి, అదే భస్మమై ఆ ధూళి పడినంత మాత్రములనే బ్రహ్మ విష్ణు మహేశ్వరు లోకాలు పాలించే శక్తిని పొందుతున్నారని చెప్పారు మనకు సౌందర్యలహరిలో. ఆ ధూళి పాదధూళి తగిలినంత మాత్రం, అందుకనే కదండి ఆమె పాదాలు. ఆ పాదధూళినే శివుడు భస్మం కింద లేపనం చేస్తున్నాడట. చూడండి, భసితోద్ధూళన విధిం అంటే ఇక్కడ ఎందుకు చెప్పానంటే ఆవిడ పాదముల యొక్క గొప్పతనం చెప్తున్నాను నేను. ఆ యొక్క కిరీటములు, దేవతల యొక్క కిరీటములు తగిలి 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 షార్పుగా కొనదేలిపోయాయట. ఆ కొనదేలిపోయి ఎట్లా ఉన్నాయండి, చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి, ప్రకాశవంతంగా ఉన్నాయి. ఆ విధమైన గోళ్ళు కలిగిన దేవి పాదాలకు తల వంచి నమస్కరించే వారికి అజ్ఞాన చీకట్లని తొలగి ప్రజ్ఞావంతులు అవుతూ ఉంటారట. అందుకే ఆ బ్రహ్మ విష్ణు రుద్రులు, ఇంద్రాది దేవతలందరూ కూడా లోకాల్ని పాలించేటటువంటి శక్తిని పొందగలుగుతున్నారు. ఇలా చెప్పి అమ్మవారి యొక్క చరణములు షట్చక్రముల పైన ఉంటాయి. 6 చక్రాల పైన సహస్రార చక్రం 7వ చక్రంలో ఉంటాయి. ఇప్పుడే చెప్పాక అమ్మ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుందని. 6 చక్రముల పైన షట్చక్రములలో ఉంటుంది. ఈ షట్చక్రాలపై అనంతమైన అమృత వర్షిణిగా కిరణాలని వర్షింపజేస్తూ ఉంటుంది. కిరణము అంటే కాంతులకు కూడా ఏముంటాయండి, ఇప్పుడు లైట్ వేసామనుకోండి సూర్యకిరణాలు వస్తూ ఉంటాయి, చంద్రకిరణాలు గొలిపినట్టుగా వస్తుంది. ఈ వర్షింప చేయగలవు ఆ కిరణములు ఎన్ని? 360. ఇవే 360 degrees, 360 రోజులని మనం చెప్పుకునేది. 360 డిగ్రీలు అంటాం, 360 రోజులు అంటాం ఈ కిరణాలని. ఇక్కడ సూర్యకిరణములు 116 అమ్మవారి యొక్క ఆ యొక్క కాలిగోటి యొక్క కాంతుల్లో ఉండేటటువంటి సూర్యకిరణములు 116, చంద్రకిరణములు 136. చంద్రకిరణములే ఎక్కువ, ఎందుకంటే చల్లగా ఉంటాయి కాబట్టి ఎక్కువ సూర్యుడి కాంతిని తట్టుకోలేంగా. 136. అగ్ని కిరణములు 108.
అగ్ని 108. 108 మొత్తం కలిపి 360 కిరణములు అనమాట. శ్రీదేవి నఖ ప్రపదముల నుండి ఆవిర్భవించాయి. ప్రపద అంటే ఇందాక నామం చెప్పాను, మహావాక్యం అన్నారు కదా. మహావాక్యములు. అంటే ఇక్కడ ఏంటి అంటే మహావాక్యాలే జ్ఞానం అనే జ్ఞానం. ఈ అమ్మ యొక్క పాదములు, ఆ యొక్క పాదములను ఆశ్రయించిన వాళ్ళకి వేదాంత సారమంతా కూడా తెలిసి జ్ఞానం అనే కాంతి వాళ్ళకి వస్తుంది. శ్రీదేవి యొక్క నఖ ప్రపదముల నుండి ఆవిర్భవించాయి ఆ మహావాక్య సూచకములు. మహావాక్య మననంచే జ్ఞానప్రాప్తి కలుగుతుంది అని ఇక్కడ మనకి సూచించబడ్డాయి. జ్ఞానం వస్తుంది. మహావాక్యం అంటే చెప్పేగా, మహావాక్యాలు ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క మహావాక్యం చెప్పబడ్డాయి. అంటే అమ్మవారి యొక్క పాదుకలే అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి జ్ఞానకాంతులు అని చెప్పి మనకి ఈ నఖదీదితి సంచన్న నమజ్జన తమో గుణాలో చెప్పడం జరిగింది. శ్రీమాత్రే నమః. మరి యొక్క ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను, మరి యొక్క నామంతో. స్వస్తి.